Hi everyone, this is Dr. Parameshwar Reddy. I am working as anesthesiologist and intensivist in Raghavendra Hospitals. I did my MBBS from Prathima Institute of Medical Sciences in 2006 and I joined as Diploma Anesthesiology in Kasturba Medical College, Manipal University. I finished my DNB Anesthesiology from Yashoda Hospital, Secunderabad. ఇవాళ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ బెడ్ సోర్స్. బెడ్ సోర్స్ అనగా అంటే ఏంటి? బెడ్ సోర్స్ అనేది ఎప్పుడైనా ఒక పేషెంట్ ఏజ్డ్ పర్సన్ ఆర్ పక్షవాతం వచ్చిన పర్సన్ లేకపోతే లెగ్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే ఏదైనా కారణం వల్ల స్పైనల్ కార్డ్ ఇంజరీ వల్ల కానీ ఏదైనా కారణం వల్ల ఒక పేషెంట్ కదలలేకుండా బెడ్ మీద ఉన్నప్పుడు ఆ స్కిన్ అనేది ప్రెజర్ పాయింట్స్లో ఎరోడ్ అవుతుంది. ఎరోడ్ అంటే స్కిన్ లాస్ కానీ అక్కడ పుండు పడడం కానీ ఇలాంటి వాటిని మనం బెడ్ సోర్స్ అంటాము. ఈ బెడ్ సోర్స్ ఎందుకు వస్తుంది? బెడ్ సోర్స్ అనేది వీటిని యాక్చువల్లీ ఇంకొక పేరు ప్రెజర్ సోర్స్ అంటాము. ఎక్కడైనా ఒత్తిడి పడినప్పుడు అంటే బోనీ స్ట్రక్చర్స్ హార్డ్ సర్ఫేస్ మీద కాంటాక్ట్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో రక్త సరఫరా అనేది తగ్గిపోవడం వల్ల క్రమంగా అక్కడున్న చర్మం ఇన్ఫెక్షన్కి లోటై అంటే అక్కడ ఉన్న మన బాడీ డిఫెన్సెస్ మెకానిజమ్స్ కానీ తగ్గిపోవడం, స్లోగా అది స్కిన్ లాస్ అవ్వడము. ఆ లాస్ అనేది పైన పొరతో కాకుండా లోపల ఫ్యాట్ డిస్ట్రక్షన్ అండ్ ఫేషియా ఆల్మోస్ట్ బోన్ ఎక్స్పోజర్ వరకు వస్తుంది. దీన్ని మనం గ్రేడింగ్లో చేయొచ్చు. గ్రేడ్ 1 to grade 4 అనేది ఉంటుంది. గ్రేడ్ 4 అనేది కంప్లీట్ బోన్ ఎక్స్పోజర్ అంటాము. గ్రేడ్ 1 అనేది సింపుల్ స్కిన్ ఎక్స్పోజర్, స్కిన్ లాస్ని గ్రేడ్ 1 అంటాము. ఈ బెడ్ సోర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? ఒక బెడ్ రిడన్ పేషెంట్స్లో ఇవి చాలా క్రూషియల్ థింగ్స్. అంటే ఇవి వన్ ఆఫ్ ద పొటెన్షియల్ థ్రెట్స్ అంటాము. అంటే పేషెంట్ ఏదో ప్రాబ్లంతో బెడ్లో ఉంటారు, బట్ ఇవన్నీ అడిషనల్ ప్రాబ్లంలో యాడ్ అవుతూ ఉంటాయి. కొన్ని డేస్ పట్టవచ్చు, కొంతమందికి కొన్ని వారాలు పట్టవచ్చు, నెలలు సంవత్సరాలు కూడా పట్టవచ్చు బెడ్ సోర్స్ రావడానికి. ఏదైనా కానీ ఈ బెడ్ సోర్స్ని మనం ఎలా అరికట్టవచ్చు అండ్ దీంతో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ప్రివెన్షన్, వీటిని ఎలా అరికట్టవచ్చు? పేషెంట్ ఎప్పుడైనా బెడ్ రిడన్ పేషెంట్ని క్రమంగా ఎవ్రీ సెకండ్ అవర్లీ అంటే 2 గంటలకు ఒకసారి సైడ్కి తిప్పడము, అంటే 2 hours రైట్ సైడ్, 2 hours లెఫ్ట్ సైడ్, 2 hours supine ఇలా పెట్టుకుంటూ వెళ్ళడము. ఇంకొకటి ప్యాడింగ్ అంటాము. అంటే వాళ్ళకి యూజ్ చేసే బెడ్స్ కానీ వాళ్ళ ప్రెషర్ పాయింట్స్ కానీ అంటే లైక్ వెన్నుపూసలో కానీ లేకపోతే కాళ్ళల్లో హీల్ సోర్స్ అంటాము అండ్ ప్రెషర్ సోర్స్. లైక్ మెయిన్గా ఎక్కడ పడుతుందంటే మనం సాక్రమ్ అంటాం, వెనకాల ఈ పిరుదుల పైన ఉన్న భాగంలో చాలా ఎక్కువ వరకు చూస్తాము బెడ్ సోర్స్ని. ఆ ఏరియాలో అడిక్వేట్ ప్యాడింగ్ పెట్టుకోవడము, సైడ్కి తిప్పినప్పుడు డైలీ 2 నుంచి 3 సార్లు అక్కడ స్కిన్ని క్లీన్ చేసుకొని అక్కడ మాయిశ్చరైజర్స్ కానీ లేదంటే చిన్నగా మనకు డౌట్ వచ్చినప్పుడు అక్కడ ప్రెషర్ పడకుండా కాపాడుకోవడము, మంచి న్యూట్రిషన్, తగినంతగా నీరు ఇవ్వడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెడ్ సోర్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. బెడ్ సోర్స్ వస్తే వాటితో వచ్చే ప్రమాదాలు ఏంటి? ఒకటి, ఎక్కడైనా మన స్కిన్ బ్రేక్ అయింది అంటే దానిలో నుంచి బ్యాక్టీరియాకి ఒక ఎంట్రీ రూట్ అది. సో ఎక్కువ వరకు ఇవి వచ్చే ప్లేసెస్ మన బ్యాక్ సైడ్ లేదా ఈ నడుం భాగంలో. సో ఆ ఏరియాలో ఎక్కువ వరకు ఇన్ఫెక్షన్ ఉంటుంది. అందులో బెడ్ రిడన్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళకి ఆ ఏరియాలో డైపర్స్ క్లీన్ చేసినప్పుడు కానీ ఆ మోషన్ కానీ యూరిన్ కానీ ఆ స్కిన్ కాంటాక్ట్లోకి రావడము, అల్సర్ పైన కంటామినేట్ అవ్వడం వల్ల అదొక బ్యాక్టీరియాకి ఎంట్రీ పాయింట్ లాగా పనిచేస్తుంది. దానిలో నుంచి బ్యాక్టీరియా అనేది సర్క్యులేషన్కి ఎంటర్ అవ్వడము, అది సిస్టమిక్ సెప్సిస్లా కన్వర్ట్ అవ్వడము, దాంతో బీపీ పడిపోవడము, కార్డియాక్ డిస్టర్బెన్సెస్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్కి ఇది ఒక మేజర్ హెల్త్ బర్డన్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు. అండ్ ట్రీట్మెంట్, ఒకవేళ ఈ పేషెంట్ గనక బెడ్ సోర్స్ వచ్చాయి దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు? ముందు చెప్పినట్టుగా ఆ ఏరియాలో ప్రెషర్ పడకుండా కాపాడము, టైమ్లీ క్లీనింగ్ అంటే దాని మీద పుండు పడ్డ తర్వాత ఏమైనా డెడ్ స్కిన్ అంటాము, అంటే చనిపోయిన చర్మం కానీ రక్త సరఫరా లేని వాటిని మనం క్లీన్ చేయడం, ఈ ప్రాసెస్ని డెబ్రైడ్మెంట్ అంటాము. చీము ఉంది, చీముకి తగినట్టుగా ఓరల్ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే డాక్టర్ సలహా మేరకి హాస్పిటలైజ్ చేసి IV యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ చేయొచ్చు. అండ్ అన్నిటికంటే అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూట్రిషన్. మనం చాలా వరకు ఈ పేషెంట్స్లో బెడ్ రిడన్ పేషెంట్స్లో న్యూట్రిషన్ లోపాలు అనేది చాలా కామన్గా చూస్తుంటాము. వీళ్ళని ICU షిఫ్ట్ చేసేటప్పటికి వాళ్ళ మజిల్ మాస్ పోవడము, బాడీలో వాపులు రావడము, అధికంగా నీరు ఇవ్వడము లేదు అంటే అతి తక్కువగా నీరు ఇవ్వడము, అంటే ఎనర్జీ బ్యాలెన్స్, తగినంత ప్రోటీన్ కంటెంట్ లేకపోవడం అనేది చూస్తుంటాము. వీటిని మనము మీ డైటీషియన్తో కానీ తగిన మీ కన్సల్టెంట్ డాక్టర్తో మాట్లాడి వీటిని మీరు జాగ్రత్తగా చూసుకుంటే బెడ్ సోర్స్ అనేవి త్వరగా మానవచ్చు అండ్ రాకుండా కూడా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. డెబ్లైట్మెంట్ చేసిన తర్వాత అక్కడ హెల్తీ స్కిన్ రావడానికి మనం నెగిటివ్ ప్రెషర్ సక్షన్ పెట్టేసి వ్యాక్స్ సక్షన్ అంటాము. ఇది పుండు మానడానికి కొంత హెల్ప్ చేస్తుంది.
అండ్ మెడికేటెడ్ డ్రెస్సింగ్స్ మార్కెట్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి. అది మీ డాక్టర్ కన్సల్టేషన్తో మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైమ్లీ లుకింగ్ ఎట్ ద అల్సర్స్, అంటే ఏదైనా పుండు దాని మానే స్టేజ్ నుంచి అది పెరుగుతుందా, తగ్గుతుందా, స్ప్రెడ్డింగ్ ఎలా ఉంది, అక్కడ చీమ్ ఏమైనా వస్తుందా, ఇలాంటి జాగ్రత్తలు చూసుకోవడము. ఆ చీమ్ కానీ డెడ్ స్కిన్ ఏమైనా ఉంటే దాన్ని తీసేయడం చేయాలి. తగినట్టుగా డాక్టర్ కన్సల్టేషన్ మేర యాంటీబయాటిక్ యూజ్ చేయడం అత్యంత ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎ క్యూర్.